ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణ నడిబొడ్డున ఉన్న దాదాపు 2,500 కోట్ల రూపాయల విలువ చేసే శ్రీ వెంకటేశ్వర స్వామి భూములు మరియు గాంధీ ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వార్తా పవర్ తెలుగు దినపత్రికలో వచ్చిన వరుస కథనాల ఆధారంగా జడ్చెర్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అనిల్ కుమార్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్త మెజిస్ట్రేట్ విచారణ నిమిత్తం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసింది. దీంతో విచారణ అధికారులుగా లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ ముత్యంరావు, డీఎస్పీ విద్యాసాగర్ తదితరులు గురువారం జడ్చెర్ల పట్టణం చేరుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా జడ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ ట్రస్ట్ దేవాదాయ శాఖ భూములు సర్వే నెంబర్లను, పత్రాలను పరిశీలించారు. అనంతరం మహబూబ్ నగర్ ఆర్టీఓ నవీన్, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఎండోమెంట్ అధికారిని వినధారి సంబంధిత శాఖల అధికారులను విచారణ చేపట్టారు. అనంతరం జడ్చెర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములతో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయం భూములను విచారణ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా లోకాయుక్త డీఎస్పీ విచారణ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ, లోకాయుక్త ఆదేశాల మేరకు జడ్చెర్ల పట్టణంలోని సర్వే నెంబర్ 67, 23, 273లో గల 30 ఎకరాల గాంధీ ట్రస్ట్ భూములను వాటి పత్రాలను పరిశీలించామని అన్నారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను లోకాయుక్త న్యాయమూర్తికి అందజేస్తామని వారు తెలిపారు. మేమేమి ఇక్కడ పెట్టామన్నట్టు వాళ్ళు తెచ్చి పెట్టారు. కాంపౌండ్ వాళ్ళు మరి ఏమైనా కూడగొట్టే అవకాశం లేకుండా గతంలో కూలగొట్టి ఇస్తారు ఇట్లా పబ్లిక్ కాబట్టి ఉన్నాయి. ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది, ఆయా సర్వే నెంబర్లలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఓపెన్ ఉందా, అదంతా రిపోర్ట్ అడుగుతాం. పేమెంట్ వారంలోనే అడుగుతాము, వారంలో అడుగుతాము. ఈ వారం బోర్డు వాటంలో పాతామని చెప్పి కార్యక్రమం ఏం చేయకుండా ఐడెంటిఫై వస్తుంది అదన్నా మేము చూసుకుంటాము. సార్ ఎన్ని సర్వే నెంబర్లో వేసి ఇంత భూమి ఉంది అని ఐడెంటిఫై వస్తుంది అదన్నా మేము చూసుకుంటాము. ఎన్నిసార్లు కొట్లాడినా ఎన్నిసార్లు కాంప్లైంట్ చెప్తున్నాడు కదా. Please told me we are illegal people. మొత్తం illiteracy people we are. ధర్మకర్తను చెప్తున్నాడు, ఆయన పేరు పనిచేస్తారు. జడ్చర్ల పట్టణానికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ గారు, తర్వాత బాలకృష్ణ గారు, అయ్యన్న గారు, సత్తయ్య గారు, వీళ్ళందరూ ఈ జడ్చర్ల పట్టణం సంబంధించిన గాంధీనగర్ ట్రస్ట్ భూములు, అటు తర్వాత వెంకటస్వామి చెందిన దేవాలయానికి చెందినటువంటి భూములు అన్యాక్రాంతమైనని చెప్పేసి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తే దాన్ని కేసు నమోదు చేసి లోకాయుక్త గారు ఈ ఎంక్రోచ్మెంట్స్ గురించి, దీనికి సంబంధించినటువంటి అన్యాక్రాంతాలను నిర్ధారించి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ వెంకి చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ముత్యంరావు సారు, నేను విద్యాసాగర్, డిఎస్పీ లోకాయుక్త, తర్వాత మా టీము అందరం కలిసి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి ఈ జడ్చెర్ల పట్టణానికి రావడం జరిగింది. ఇంతకుముందు గాంధీనగర్ ట్రస్ట్ భూములను కూడా చూసాము. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి ట్రస్ట్ భూములను కూడా చూసాము. దీనికి సంబంధించి సర్వే కూడా జరిగిందని చెప్తున్నారు. దీని గురించి సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది. టెంపుల్ ల్యాండ్కి సంబంధించి దాని యొక్క విచారణ చేసి మా యొక్క రిపోర్ట్ని లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది. అలా కాదా, ఎంత మేరకు వాస్తవమో ఎంత మేరకు కాదు అనేటువంటిది ఇంకా దీనికి సంబంధించిన రికార్డులను ఇంకా పరిశీలించాల్సిన పని ఉంది. టోటల్గా మొత్తం పూర్తిగా రికార్డ్ అంతా పరిశీలించి అవన్నీ విచారణ చేసిన తర్వాత మా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.